పనిచేసిన నాయకునికే ప్రజలు పట్టం కడతారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్ ను కలుసుకున్న ఆయన సంఘీభావం ప్రకటించారు. త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కూన శ్రీశైలం గౌడ్ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతోంది. ఇప్పటికే ఎంతో మంది వైఎస్సార్ సిపిలో చేరుతుండగా తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్ ను కలిశారు. ఆయనతో పాటు కోటిపల్లికి చెందిన వైఎస్సార్ సిపి నేత వడ్డేపల్లి శ్రీనివాస్ వేలాది మంది కార్యకర్తలు చంచల్గూడకు తరలివచ్చారు. 2009లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో శ్రీశైలం గౌడ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగుతున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ గురువని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే జగన్ సీఎం కావాలని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. జగన్ ను అక్రమంగా జైల్లో పెట్టి 300 రోజులైనందున జగన్ కు సంఘీభావం తెలిపేందుకే చంచల్గూడ వచ్చానని చెప్పారు. త్వరలో నియోజకవర్గ ప్రజలతో చర్చించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. రాజశేఖర రెడ్డి గారి యొక్క వారి యొక్క కుమారుడు 300 రోజులు అవుతుంది. ఈ రోజు ఇప్పటి జైల్లో ఉండి మరి వాళ్లకున్న ఏదైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినాక వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకు వస్తున్న ఒత్తిళ్లు, మరి అటువంటి సమయంలో మనం కుత్బుల్లాపూర్కి వచ్చి మనం అండగా ఉందాము అని చెప్పి మరి నన్ను పంపించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజు వచ్చి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో కలిసి సంఘీభావం తెలపడం జరిగింది. ప్రజలలో పనిచేసే నాయకునికి పట్టం కడతారు, అందులో దూగనే లేదు. షోపుటం చేసే నాయకులకు ఎప్పుడు ఉండదు. అదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అల్లొక్కసారి కాన్స్టిట్యూన్సీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని ఒక డేట్ ఫిక్స్ చేసుకుని మంచి ముహూర్తం పెట్టుకుని అక్కడ మీటింగ్ పెట్టి మన విఎన్ఓ గారిని తీసుకుపోయి ప్రోగ్రామ్. అంతకుముందు శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్లోని చిట్టారి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి చంచల్గూడ తరలి వచ్చారు.